ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో నాకేముంది బ్రదర్, నాకంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు, అంత తెలివి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉంటా, ఆ జ్ఞానం లేకుండే కదా ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఆ తెలివి లేకుండే కదా ఈ కష్టాలు నాకు వచ్చింది అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమించి సొలొమోనుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం అండి. అవును, సొలొమోనుతో దేవుడు వాగ్దానం చేశాడు, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను అన్నాడు. ఆ వాగ్దానమును దేవుడు కేవలం చేసిన దేవుడు మాత్రమే కాదు, సొలొమోను జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నాను. ఇంతవరకు నీ జీవితంలో ఈ నష్టము, ఈ భయంకరమైనటువంటి కష్టము, ఈ ఆపద, ఈ అవమానం నీ కలగడానికి గల కారణం బుద్ధి వివేకం లేకపోవటం వల్లనే ఏమో బహుశా. ఆలోచించేయి, ఇక మీదట ప్రార్థన చేయి ప్రతిరోజు, ప్రభువా బుద్ధి వివేకము గల హృదయం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయి. ఆ రీతిగా దేవుడు సొలొమోనుకు ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇచ్చి బుద్ధి వివేకములు గల హృదయంతో నిన్ను నింపి నీ ప్రతి పనిలో, నువ్వు చేస్తున్న ప్రతి వ్యాపారంలో, పరిచర్యలో, ఎక్కడ నువ్వు ఏ పని తలపెట్టినా కూడా గొప్ప విజయమును దేవుడు నీకు అనుగ్రహించి తద్వారా నిన్ను ఆశీర్వదించి బుద్ధి వివేకములు గల హృదయముతో నిన్ను తృప్తిపరిచి నిన్ను ప్రతి అడుగులో దేవుడు విజయశాలిగా నిలబెట్టుటకు సమర్థుడు. ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థించి సొలొమోనుకి ఇచ్చినట్లుగా బుద్ధి వివేకములు గల హృదయం దేవుడు నీకు ఇచ్చునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రములు. సొలొమోనుకి ఇచ్చినట్లుగా బుద్ధి వివేకములు గల హృదయం మీకు ఇచ్చుచున్నాను అన్నావు. ఎంతమంది అయితే ప్రభా అజ్ఞానం వలన, బుద్ధిహీనత వలన, వివేక శూన్యత వలన ఈ కష్టము, ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అవమానమును ప్రభా తెచ్చుకున్నారో వారి జీవితంలో బుద్ధి వివేకములు గల హృదయమును అనుగ్రహించి వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దయచేసి వారు వేస్తున్న ప్రతి అడుగులో గొప్ప విజయము నాయన సాధించుటకు వారిని బుద్ధి వివేకములు గల హృదయంతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.